శ్రీ వెంకటేశ్వర స్వామి కథ. కాలం కలియుగం. భూమిపై పాపాలు పెరిగిపోయాయి. మానవులు ధర్మాన్ని విస్మరించి అహంకారంతో జీవించసాగారు. ఈ పరిస్థితిని చూసి దేవతలు భయపడి విష్ణువును ప్రార్థించారు. అప్పుడే శ్రీ మహావిష్ణువు తిరుమల పర్వతంపై శ్రీనివాసుడు అనే రూపంలో అవతరించారని కథ మొదలవుతుంది. ఒకరోజు శ్రీనివాసుడు వేటకు వెళ్లి అరణ్యంలో విహరిస్తూ ఉండగా అలమేలుమంగాపురం రాజకుమార్తె పద్మావతి దేవిని చూసి మోహించాడు. పద్మావతి కూడా శ్రీనివాసుని చూసి మనసు కోల్పోయింది. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టి ఆ ప్రేమ పెరిగి వివాహానికి దారితీసింది. వివాహం కోసం శ్రీనివాసుడు బ్రహ్మ మరియు శివదేవతల సహాయంతో బంగారం తీసుకుని అలమేలుమంగాపురానికి వచ్చాడు. అక్కడ రాజుగా ఉండే అక్షరాజు పద్మావతిని శ్రీనివాసునికి వివాహం చేశాడు. వివాహం అనంతరం శ్రీనివాసుడు తిరుమల పర్వతంపై నివాసం ఏర్పరిచాడు. అక్కడ వెంకటాద్రి అనే పేరుతో పర్వతాన్ని పునీతం చేశాడు. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి రావడం ప్రారంభించారు. అప్పటినుండి ఆలయం నిర్మాణానికి మొగ్గు చూపిన రాజులు, భక్తులు కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంను నిర్మించారు. ఇది కలియుగంలో అత్యంత పవిత్రమైన స్థలంగా అభివృద్ధి చెందింది. ఈ దశలో అనేక మంది భక్తులు తమ జీవితాల్లో కష్టాల నుండి విముక్తి పొందడానికి స్వామివారిని శరణు కోరారు. స్వామివారు వారికి ఆశీర్వదించి సంతోషం, శాంతి ప్రసాదించారు. ఒక్కసారి కూడా శ్రద్ధతో ఆయనను పిలిచిన వారికి ఆయన స్పందించాడు. శ్రీ వెంకటేశ్వరుడు మనకు ఒక మార్గదర్శకుడిగా, క్షమాపణల దయామూర్తిగా నిలిచాడు. ఆయన ఆశీర్వాదంతోనే అనేక మంది తమ జీవితాల్లో సుఖశాంతులతో జీవిస్తున్నారు. భక్తి, విశ్వాసం, సేవా మనోభావంతో వెంకటేశ్వరుని ఆరాధించితే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.